జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఎంత సంపాదించిన చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా ఖర్చు అయిపోవటం, అనుకోకుండా ఇంట్లో ఏదో ఒక కష్టం వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అవుతూ ఉంటే, మరి ధనం ఇంట్లో నిలబడాలంటే, ఊహించని విధంగా అద్భుతంగా ధనలాభం కలగాలంటే, మనం నిత్యం వాడుకునే ఉప్పు జాడీలో ఒక్క 3 వస్తువులు వేశారంటే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. ఎన్ని అప్పులు ఉన్నా కూడా వెంటనే తీరిపోతాయి. లక్ష్మీదేవి మన ఇల్లు వదులుకోకుండా ఉంటుంది. దందుకు గాను ఒక 3 వస్తువులను ఉప్పులో వేసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకు గాను పసుపు పచ్చ క్లాత్ని తీసుకోవాలి. మీ దగ్గర పసుపు పచ్చ క్లాత్ లేకపోతే తెల్లని వస్త్రాన్నైనా సరే పసుపు నీళ్ళల్లో దానిని తడిపి ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత దానిలోనైతే ఈ 3 రకాలు వేసుకొని మూటలాగా కట్టుకోవచ్చండి. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా జాడీలో కొంచెం అడుగున ఉప్పు పోసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న పసుపచ్చ క్లాతులో 5 ఒక్కల్ని వేసుకోవాలి. ఈ 5 ఒక్కలు అనేవి ప్రకృతిలో పంచభూతాలు ఉంటాయి, మనిషిలోనూ పంచభూతాలు ఉంటాయి. ఉప్పు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి ఉప్పులో ఈ ఒక్కలు వేయటం వల్ల ఆ పంచభూతాల దయ కూడా మన మీద ఎప్పుడూ ఉంటుంది. ఈ ఒక్కలు అనేవి లక్ష్మీ స్వరూపం కాబట్టి ముత్తైదువులు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఆకు ఒక్కలు కలిపి ఇస్తాము. అందుకని శుభప్రదంగా 5 ఒక్కల్ని వేసుకోవాలి. రెండవది 3 బంగారు కాసుల్ని ఆ సంచిలో వేసుకోవాలి. మనం బంగారు కాసులు వేయలేము కాబట్టి గోల్డ్ కలర్లో ఉన్న 5 రూపాయల బిళ్ళలు కావచ్చు, 10 రూపాయల బిళ్ళలు కావచ్చు, ఏయైనా సరే 3 తీసుకోవాలి. ఈ 3 అనేది త్రిమూర్తులు, ముగ్గురమ్మలు, మనలోని త్రిగుణాలకు గుర్తుగా ఈ ఉప్పులోని కూడా త్రిగుణాలు సమతుల్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఈ ఉప్పును ఎక్కువ తక్కువ వాడటం వల్లనే మనలో త్రిగుణాలు హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. అందుకని ఈ 3 వేసుకోవాలి. ఇక 2 పసుపు కొమ్ములు కూడా ఆ కవర్లో వేసుకోవాలి. ఈ 2 అనేది జంట పసుపు కొమ్ములంటే లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో విష్ణుమూర్తి కూడా అక్కడే ఉంటారు కాబట్టి 2 పసుపు కొమ్ముల్ని వేసుకోవాలి. పూర్వం పెళ్ళిళ్ళు జరిగినప్పుడు బంగారంతో పుస్తలు చేయించలేని వాళ్ళు పసుపు కొమ్మునే తాలిబొట్టుగా వాడుకునేవారు. అంత పవిత్రమైనవి కాబట్టి ఈ పసుపు కొమ్ములకు అంత విలువ ఉంటుంది. ఈ 2 అనేది ఒకటి ఆత్మ, 2 పరమాత్మ. మరి జీవితం కూడా 2తోనే మొదలవుతుంది. ఎందుకంటే కష్టం, సుఖం, ఏడుపు, సంతోషం, ఆడ మగ, సంపద, అప్పు, భర్త భార్య, నీరు నిప్పు, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతుంటే చాలానే ఉంటాయండి. కాబట్టి 2 పసుపు కొమ్ముల్ని వేసుకోవాలి. ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాము. తర్వాత ఇప్పుడు మనం పసుపచ్చ క్లాత్లో వేసినవన్నీ దాని మధ్యలో వేసి మళ్ళీ పైన ఉప్పు వేశాను. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పుని ఎప్పుడు నిల్వ చేసుకోవాలండి. జాడీలో ఉప్పుని నిల్వ చేయటం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అదేవిధంగా మనం ప్రతిరోజు ఈ జాడీలో నుంచైనా వాడుకోవచ్చు. లేదు అంటే ఈ జాడీలో నిల్వ ఉంచుకొని రోజువారీ వాడుకునే దాంట్లో కూడా కొంచెం దీన్ని తీసుకొని దాంట్లో వేసుకొని అలా కూడా వాడుకోవచ్చు. ఉప్పు జాడీ ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకోవాలి అంటే అర్థం జాడీ నిండా ఉండాలి అని కాదు. వాడుకుతూ ఉంటే ఖాళీ అవుతుంది కదా, పూర్తిగా అయిపోకుండా ఉండాలి అని. ఇంట్లో కొంచెం ఉప్పు ఉండగానే మరో ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఆ అమ్మవారు ఉప్పులో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉప్పులోనే ఉంటుంది కాబట్టి ఈ ఉప్పుని ఎక్కువ తక్కువగా తినటం వల్లే మనలోని తమో గుణం, రజోగుణం, సత్వగుణం ఈ గుణాలన్నింటికీ కూడా ఈ ఉప్పే ముఖ్య కారణం. మళ్ళీ ఒకరోజు ఇంకో వీడియోలో మనలోని ఉన్న గుణాలు ఏమేమి తినటం వలన ఈ రజోగుణం, తమోగుణం, సత్వగుణం వస్తుందో ఇంకో వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.